The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Zephaniah chapter 3 verse 16. నేటి దినము మన ధ్యానం కొరకు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. Fear thou not, let not thine hands be slack. భయపడకుము సియోను, ధైర్యము తెచ్చుకొనుము. This is a wonderful promise which can be applied to the present day church. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానము, ప్రస్తుతం నేటి దినమున సంఘానికి అన్వయించుకోవచ్చు. The truths of the word of God are inexhaustible. దేవుని వాక్యం అందున్నటువంటి సత్యాలు ఎన్నటికీ తరిగిపోనివి. Holy scriptures are full of inner meaning. పరిశుద్ధ లేఖనాలన్నిటిలో కూడా ఎంతో ఆంతర్యమైనటువంటి అర్థాలు ఉన్నాయి. And word of God is a spring well. దేవుని వాక్యం అనేది అది ఒక ఊట లాంటిది. You can draw any amount of water out of a spring. ఆ ఊట నుండి నువ్వు ఎంతైనా నీరు నువ్వు చేదుకోవచ్చు. This morning, let us see the present day application of this promise. ఈ ఉదయకాలము ఈ వాగ్దానాన్ని ప్రస్తుతం ఈ రోజు నేటి దినంతో మనం ఎట్లా అన్వయించుకోగలం? Undoubtedly, this verse was literally true for that day. నిస్సందేహంగా ఆనాటికి ఆ వచనం ఎంతో వాస్తవమైనదే. But prophetically, it is true for today also. అయితే ప్రవచనాత్మకంగా ఈనాటికి ఈ రోజుకి కూడా ఇది వాస్తవమే. This speaks of the timelessness of the Bible. కాబట్టి ఇది చూడండి, బైబిల్ అన్ని కాలాలకి సంబంధించింది. Yes, the word of God can be applied to all generations and to all ages. దేవుని వాక్యం అన్ని తరాలకి, అన్ని యుగాలు, కాలాలకి కూడా అది అన్వయించబడుతుంది. These words in Zephaniah, ఈ జెఫన్యా గ్రంథంలో ఉన్న ఈ మాటలు they suggest to the church of Christ that there is a work to be performed. క్రీస్తు యొక్క సంఘానికి వారు చేయవలసిన పని ఉంది అని ఒక సలహా చెప్తా ఉన్నారు. The caution not to be slack implies an injunction to be diligent. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ హెచ్చరిక అంటే నీవు Verse 16, 16వ వచనంలో మనం let thy hands be slack, let not thine hands be slack. Fear thou not. భయపడకుము, ధైర్యము తెచ్చుకొనుము. In English it is, let not thy hands be slack or lazy. ఇంగ్లీష్లో అయితే నీవు చేతులు సోమరితనం, బద్ధకముగా ఉండకూడదు. So God is giving a caution. అంటే దేవుడు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. Yeah, you must be diligent. నీవు ఎంతో జ్ఞానం కలిగి ఉండాలి, మెలకు జాగ్రత్తగా ఉండాలి. Originally this verse it is referred to the rebuilding of the temple. వాస్తవంగా అయితే ఆ దేవాలయం మరలా కట్టబడే దానికి సంబంధించిన Now in మాట. the New Testament, ఇప్పుడు క్రొత్త the నిబంధనలో church of God is the temple of God. దేవుని సంఘమే దేవుని యొక్క దేవాలయం. So it is an exhortation to spread the gospel by the church of God without being slack. కాబట్టి మనము సోమరులంగా, బద్ధకస్తులుగా ఉండకుండా దేవుని రాజ్యం గురించి ప్రకటించే దాని గురించినటువంటి హెచ్చరిక. Now we are going to see in a little bit detail. ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా Who చూస్తాం. are called to do this work? ఈ పని చేయడానికి ఎవరు పిలువబడిన వారు? What type of people? ఎలాంటి ప్రజలు వారు? This special work is to be done by the people of sacred character. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పని చేయుటకు ఎంతో పవిత్రత కలిగిన వారు, ప్రతిష్ఠించబడిన వారు చేయవలసింది. And the work must be carried out in unison, in unity. ఈ పని అనేది అందరు కలిసి కట్టుగా చేయవలసినది. The work is to be performed is spiritual in its nature. ఈ పని ఆత్మీయమైనటువంటి విధానంలో చేయవలసినది. Being the spiritual work, it has a special regard for the souls of men. ఆత్మీయమైనటువంటి పని కాబట్టి ఇది మనుషుల ఆత్మలను సంపాదించేదిగా And to bring them to the Holy One. వారిని పరిశుద్ధుడైన వాని యొద్దకు నడిపించాలి. And to enable them to embrace purity and happiness. వారిని పవిత్రత, సంతోషాన్ని హత్తుకునేటట్లు చేయాలి. The inhabitants of Zion, సియోనులో ఉన్న నివాసులు, that is the house of God, అనగా దేవుని మందిరము, must do it individually and collectively to promote this cause. చూడండి, ఇది ఈ పని చేయడానికి వ్యక్తిగతంగాను సమిష్టిగాను వారు చేయాలి. They must lead the men to the Savior. వారు ప్రజలని రక్షకుడి వైపుగా నడిపించాలి. And they have to preach that knowing God is life eternal. దేవుని ఎరుగుట అనేది నిత్య జీవమును కలిగి ఉంటా అని వాళ్ళు ఎరిగేటట్లు చేయాలి. When this work of gospel preaching is taken up by the inhabitants of Zion, ఎప్పుడైతే సియోను నివాసుల ద్వారా ఈ పని అనేది జరుగుతుందో, వారు చేస్తారో, what will be the result? దాని ఫలితం ఎట్లా ఉంటుంది? The dark minds will be enlightened. కాబట్టి అంధకారమైన మనసులు The వెలిగించబడతాయి. hard hearts will be softened. కఠినమైనటువంటి హృదయాలు మెత్తన And చేయబడతాయి. the perverse wills will be brought under God's subjection. కాబట్టి వ్యతిరేక
వ్యతిరేకమైనటువంటి చిత్తం కలిగి ఉన్నవారు దేవుని చిత్తానికి లోపరుచుకుంటారు. And the drowsy consciences will be roused. అంతేకాకుండా వారి యొక్క మత్తుగా ఉన్నటువంటి మనస్సాక్షులు అవి చురుకుగా అవుతాయి. And the inverted affections will be rightly directed. ఇక వారి యొక్క మక్కువలన్నీ కూడా సరైన దిశగా మలచబడతాయి. And the carnal nature will be regenerated. అంతేకాకుండా శరీర సంబంధమైనటువంటి ఆ స్వభావము మరలా పునరుజ్జీవింపబడుతుంది. And the profligate life is changed into purity and deportment. వారి యొక్క జీవితము ఏదైతే చెడిపోయినటువంటి జీవితం ఉందో అది మళ్ళీ సరిచేయబడేదానికి And the నడిపించబడుతుంది. tendency of the hearers will be changed. ఇక వినువారు వారి యొక్క స్వభావం కూడా మారుతుంది. And the operation of grace of God will be visibly seen in all their relations of life. దేవుని కృపా కార్యం జరిగించబడుట వారి యొక్క జీవితాల్లో కనబడుతుంది. Yes, in their family and also in their social life. వారి కుటుంబ జీవితాల్లో సమాజ జీవితంలో కూడా When once they obey and confess their sins, ఒకసారి వారు విధేయులై వారి పాపములను ఒప్పుకుంటే their spiritual lives will be drastically changed. వారి ఆత్మీయ జీవితాలు పూర్తిగా There will మార్చబడతాయి. be a craving to attain the image of God. దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉండాలనేటువంటి ఆ యొక్క ఆక్రందన ఉంటుంది వాళ్ళ. And because we all know, because the image of God we lost because of the disobedience of Adam and Eve in the Garden of Eden. ఎందుకంటే మనం ఎరుగుతాం కదా ఏదైనా తోటలో ఆదాము అవిధేయతను బట్టి దేవుని యొక్క స్వరూపాన్ని మనం కోల్పోయినాం. And when they are born again, వారు తిరిగి జన్మించినప్పుడు people will crave to reach the perfections of God. ప్రజలు దేవుని యొక్క ఆ సంపూర్ణతని కోరుకుంటారు, కావాలని వారు కోరుకుంటారు. They want to show forth the characteristics of God to the world around them. వారి చుట్టూ ఉన్న ఈ లోకానికి దేవుని యొక్క గుణ లక్షణాలని వారు తెలియపరచాలని కోరుతారు. Therefore, కాబట్టి this work is indispensable, unavoidable to the inhabitants of Zion. They must do it. ఈ పని సియోను నివాసులు తప్పించుకోవడానికి చేయకుండా ఉండడానికి లేదు, తప్పకుండా వాళ్ళు చేయవలసిందే. This is building the New Testament temple. ఇదే క్రొత్త నిబంధన దేవాలయం నిర్మించుట. The sinful people will taste and enjoy the grace and mercy of God. పాపాత్ములైన ప్రజలు దేవుని యొక్క కృప కనికరాన్ని వాళ్ళు రుచిస్తారు, Therefore, అనుభవిస్తారు. the New Testament church must exert this power. కాబట్టి నూతన నిబంధన సంఘము ఈ శక్తిని వారు అభ్యసించాలి. And how can we do this? ఎట్లా చేయగలము? In this job, we must employ the mighty power of truth, that is the word of God. ఈ పనిలో ఎంతో శక్తివంతమైనటువంటి ఆ బలం అనేటువంటి దేవుని వాక్యము పనిచేయాలి. And also the prevailing and mighty power of prayer. అంతేకాకుండా మరి బలము కలిగినటువంటి ప్రార్థన జీవితం ఉండాలి. And inclining our ears to the voice of God from his sovereign throne. మన చెవులు ఆయన సార్వభౌమ సింహాసనం నుండి వెలువడే ఆ స్వరానికి చెవి యొగ్గాలి. And we have to voice out the same to the towers of Zion as his ministers. ఆయన యొక్క పరిచారకులుగా మనం సియోనులో ప్రకటన చేస్తూ ఉండాలి. Thousands are waiting for such assistance for their lives. కాబట్టి ఇలాంటి వారు వేల కొలది మంది ప్రజలు ఈ మాటలు వినడానికి వారు ఎదురు చూస్తా Yes, ఉన్నారు. they need. వారికి అవసరం అది. If we attempt this, ఇది గాని మనం తలపెడితే then the members of Zion will have a hand, a power for this work. అప్పుడు సియోను నివాసులైన వారు ఈ పని చేయడానికి వారు తమ చేయి కలుపుతారు. And this is not the work of a single individual, ఇది ఒక్కడుగా ఒంటరిగా చేసేది కాదు. but all are to be employed in it. ఇది అందరు కలిసి ఈ పని చేయవలసింది. This is not an isolated work or for an exceptional case. కాబట్టి ఇది ఏదో ఒంటరిగా ఎక్కడో ఏకీకగా ఉండేది చేసేది కాదు. Daily we have to do it. అను దినము మనం చేయవలసిందే. Yes, general principles of God must be applied. కాబట్టి దేవుని యొక్క సాధారణ నియమాలన్నీ కూడా దీనికి అన్వయించుకోవాలి. Then the sinners will be converted at any time and in any circumstances. అప్పుడు పాపాత్ములైన వారు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితిలో ఉన్న వారైనా మార్చబడతారు. Also, one thing we have to understand. మరొక సంగతి కూడా మనం గమనించాలి, అర్థం Nowhere చేసుకోవాలి. in the Bible God asked the sinner to come to the church. బైబిల్లో ఎక్కడ కూడా పాపాత్ములారా సంఘానికి రండి, మందిరానికి రండి అనే ఆహ్వానం లేదు. But contrary to that, దానికి విరుద్ధంగా it is commanded to the church to go into the world, that is to the sinners, and bring them to the church. సంఘము లోకములోనికి వెళ్ళి అనగా పాపులైన వారి యొద్దకు వెళ్ళి వారిని సంఘానికి తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. Go ye into all the world and preach the gospel is the command of God. సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. You are my witnesses is what the Lord said in the Old Testament and also in the New Testament. మీరు నాకు సాక్షులు అని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఆయన You ప్రస్తావించారు. can read Isaiah 43:10. You are my witnesses. యెషయా గ్రంథం 43:10 మీరు నాకు సాక్షులు అనే మాట Same thing is చదువుతాం. repeated in Acts 1:8 in the New Testament. ఆ మాటలే క్రొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యం 1:8 కూడా చదవచ్చు. So when sinners are converted, కాబట్టి పాపాత్ములైన వారు మారు మనసు పొందుతా then they ఉంటే will start calling upon the name of the Lord. అప్పుడు వారు యెహోవా నామమును బట్టి వారు మొరపెడతారు. The first movement of the renewed heart is toward God.
చూడండి, మొదటిదిగా వారి నూతనపరచబడిన ఆ హృదయము మన ఉద్యమం అనేది ఇక్కడ ఆరంభించబడుతుంది. And they will turn towards అది God. దేవుని వైపుకి మళ్ళించబడుట అది మొదటిదిగా జరుగుతుంది. When a child is born, ఒక బిడ్డ పుట్టినప్పుడు that child will not be comfortable anywhere, only on the lap of his or her mother. ఆ బిడ్డ తల్లి ఒడిలో తప్పితే ఇక ఎక్కడ కూడా సంతోషంగా సుఖంగా ఉండలేదు. 100 people may take care of that child will be weeping only. 100 మంది వచ్చి ఎత్తుకుంటున్నా ఏమి చేసినా గానీ ఆ పిల్లవాడు ఏడుస్తూనే You ఉంటాడు. may give a sweet to that child, వాడికి మిఠాయిలు ఇచ్చినా గానీ he will be weeping. వాడు ఏడుస్తూనే ఉంటాడు. But put that child on the lap of the mother, ఆ బిడ్డని తెచ్చి ఒక్కసారి తల్లి ఒడిలో పెట్టండి, he will be very silent. వాడు ఎంత మౌనం In అయిపోతాడు. a similar way, అదే రీతిగా first movement of the heart of a person who is changed will be towards God only. చూడండి, ఏ వ్యక్తి అయితే తన హృదయంలో మార్పు జరిగిందో తాను చేసే మొదటిది దేవుని వైపుగా మళ్ళుకుంటాడు. He will be happy there. అక్కడే సంతోషం And the first utterance of the pure lip is prayer to God. అక్కడ మొదటిదిగా తన పెదవుల నుండి పలికే పవిత్రమైన మాటలు అవి దేవునికి ప్రార్థన చేయుట. So it was said of New Testament Saul, కాబట్టి క్రొత్త నిబంధన సౌలు గురించి చెప్పబడిన మాట, when the Lord arrested him in the career of persecution, ప్రభు అతడు హింసిస్తూ ఉండగా అతన్ని అక్కడ పట్టుకున్నప్పుడు బంధించినప్పుడు what is said about Saul? సౌలు గురించి చెప్పబడిన మాట ఏమిటి? Behold, he prayeth. ఇదిగో ఇతడు ప్రార్థన The చేయుచున్నాడు. tendency of the natural heart is away from God, చూడండి, స్వాభావికంగా మన హృదయం యొక్క స్థితి ఏమిటిది? దేవునికి దూరం కావడం. but the tendency of the new heart is to call upon his name. అయితే నూతన మనస్సు యొక్క స్వభావం ఏంటి? హృదయం యొక్క స్వభావం ఏంటిది? ఆయన నామం బట్టి ప్రార్థన When చేయటం. such people turn to God, ఇలాంటి వారు దేవుని యొద్దకు మళ్ళుకున్నప్పుడు they can experience Exodus 34, 6 and 7. నిర్గమకాండం 34, 6, 7 వచనాలను అనుభవించగలరు వాళ్ళు. Oh, they will enjoy those things in their life. వారి జీవితంలో ఆ విషయాలను వారు అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. Exodus 34, verses 6 and 7. నిర్గమకాండం 34 అధ్యాయం 6, 7 వచనాలు. The Lord God, merciful and gracious, long suffering and abundant in goodness and truth, keeping mercy for thousands, forgiving iniquity, transgression and sin, and that will by no means clear the guilty. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. Then slowly such changed people start serving him. అప్పుడు నెమ్మదిగా ఈ విధంగా మార్పు చెందిన ప్రజలు ఆయనను సేవిస్తారు. They will join themselves with the inhabitants of Zion. వారు సియోను నివాసులతో కలుసుకుంటారు, పని చేస్తారు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, as the people of old involved themselves in rebuilding that temple, ఆది కాలంలో ఉన్న ప్రజలు వారు తమను తాము ఆ మందిరము కట్టడం పనిలో వారు నిమగ్నమయ్యారు, కలుసుకున్నారు. and let us involve ourselves in building the New Testament temple, the church of God. అలాగే నూతన నిబంధన దేవాలయం మందిరం అనబడే సంఘము కట్టే పనిలో మనము కూడా నిమగ్నమై Let us not forget this is sacred mission. కాబట్టి ఈ పవిత్రమైన ఈ పనిని మనం విస్మరించకూడదు. Let us appropriate this promise in this huge task. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఇంత పెద్ద విస్తారమైన ఈ పని కొరకే మనం అన్వయింపజేసుకుంటాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను కాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.